వీళ్ళు ఎలాంటి వాళ్ళని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ సార్ నేను చూపిస్తాను. తిరుపతిలో దాడి చేసినటువంటి వ్యక్తి, తిరుపతిలో కార్పొరేటర్లందరూ వెళుతున్నటువంటి బస్సు పైన దాడి చేసినటువంటి వ్యక్తికి సంబంధించిన దృశ్యాలు చూడండి. అదే సమయంలో అతను లోకేష్తో ఉన్నారు. లోకేష్తో అతను ఉన్నటువంటి దృశ్యాలు. శంకర్ యాదవ్ టీడీపీ నాయకుడు శంకర్ యాదవ్, ఒక్కసారి ఆ ముఖాన్ని చూడండి. అంటే ఎటువంటి గూండాలను ప్రోత్సహిస్తున్నారు, ఏ రకంగా గూండాలను ప్రోత్సహిస్తున్నారో ఒక్కసారి చూడండి. రౌడీలను ఎట్లా ప్రోత్సహిస్తున్నారో చూడండి. లోకేష్ గారికి సమాధానం చెప్పాలి. అతనికి ఏమైనా శిక్ష పడిందా? అతని పైన ఏమైనా కేసు పెట్టారా? అతను ఏమైనా అరెస్ట్ చేశారా? ఎవరి ప్రోద్బలంతో ఆ రోజు అతను వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సభ్యులు వెళుతున్నటువంటి బస్సు పైన దాడి చేసి మహిళల గాజులు పగలగొట్టి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాదాల చెంత, తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఆయన పాదాల చెంత తిరుపతిలో జరిగినటువంటి ఘోరం ఇది. అదే శంకర్ యాదవ్ చూడండి ఎక్కడున్నారు. లోకేష్ గారితో చట్టాపట్టాలు. ఎవరి ప్రోద్బలంతో, ఎవరి అనుమతితో, ఎవరి ఆర్డర్స్తో ఈ రకంగా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఒకసారి రాష్ట్రంలో ఈరోజు జరిగినటువంటి వైస్ చైర్మన్ కానీ లేకపోతే డిప్యూటీ మేయర్ కానీ ఈ పదవుల కోసం ఇంత దౌర్జన్యం దాడులు చేస్తున్నారు కదా, మహిళల్ని కూడా లెక్క చేయకుండా వారిపైన దాడులు చేస్తున్నారు కదా, చీరలు లాగుతున్నారు కదా, గాజులు పగలగొట్టారు కదా, బూతులు తిట్టారు కదా. అసలు వీళ్ళకు ఉన్నటువంటి బలం, ప్రజలు ఇచ్చినటువంటి బలం, నిజంగా ఎన్నిక జరిగిన రోజున వీళ్ళ బలం ఏంటో ఒక్కసారి చూద్దాం. వీళ్ళ బలం ఏంటో చూస్తే ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. వైస్ చైర్మన్ పదవి కోసం ఈ స్థాయికి దిగజారాలా? డిప్యూటీ మేయర్ కోసం ఈ స్థాయికి దిగజారాలా? మీ బలం ఎంత? మీకు ప్రజలు ఇచ్చినటువంటి ఓట్లు వేసినటువంటి ఓట్లన్నీ, మీకున్నటువంటి సంఖ్య ఎంత, మీ బలం ఎంత, మీరు అడ్డదారిలో ఏ రకంగా గెలుస్తున్నారనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను స్క్రీన్ పైన చూపిస్తాను. ఒక్కసారి చూడండి. తిరుపతి 48 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే టీడీపీ గెలిచింది ఒక్కటి. కనీసం 3 వచ్చినా ఏదో 3 ఇట్లా పెట్టుకున్నా తిరిగేవాళ్ళు. ఒక్కటి. ఇప్పుడు డిప్యూటీ మేయర్కి ఎన్నిక జరిగితే అడ్డదారిలో టీడీపీ గెలుస్తుంది. ఒక్కటి గెలిచిన పార్టీ గెలుస్తుందా సార్? సాధ్యమేనా అది? కానీ టీడీపీ గెలుస్తుంది. ఎలా గెలుస్తుంది? పోలీసులు మన చేతిలో ఉంటారు, అధికారులు మన చేతిలో ఉంటారు, రెడ్ బుక్ రాజ్యాంగం మన చేతిలో ఉంటుంది. ఈజీగా మనకి డిప్యూటీ మేయర్ దొరికిపోతుంది. నెక్స్ట్ ఏలూరు 47 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిస్తే కేవలం 3. ఇప్పుడు డిప్యూటీ మేయర్కి 2 జరిగితే అడ్డదారిలో టీడీపీ గెలిచింది. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? నెక్స్ట్ నెల్లూరు నగరపాలక సంస్థ, హిందూపురం నెల్లూరు నగరపాలక సంస్థ టీడీపీకి ఉన్నవి 0. టీడీపీకి ఉన్నవన్నీ 0. గుండు 0. ప్రజలిచ్చింది గుండు 0. ఈ గుండు 0ని అడ్డం పెట్టుకొని ఈరోజు అధికారం చేతిలో ఉంది కదా అని డిప్యూటీ మేయర్ పదవి కొట్టేశారు. ఎవరు? గుండు 0 గాళ్ళు. ఒక్కసారి చూడండి, ఆటదారిలో టీడీపీ గెలిచింది. నెక్స్ట్ హిందూపురం డాకు మహారాజు గారు రెచ్చిపోయారు. డాకు మహారాజు గారు రెచ్చిపోవడంతో 29 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఉంది, కేవలం 6 అంటే 6 టీడీపీకి ఉంది. కానీ చైర్మన్ పదవిని అడ్డదారులు కొట్టేశారు. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో కూటమిలో మన పవన్ కళ్యాణ్ గారు కూడా భాగస్వామ్యం. వారు బయటికి రారు, వేషం వేసుకొని తిరుగుతూ ఉంటారు. మరి ఎలా గెలుస్తారు? సనాతన ధర్మంలో చెప్పరా? ధర్మం, నీతి, నిజాయితీ ఇవన్నీ ఉండవా సనాతన ధర్మంలో? ధర్మాన్ని పాటించాలి కదా, ఆచరించాలి కదా. ఎక్కడుంది ధర్మం? అధర్మం పెచ్చిరెళ్ళిపోతే సనాతన ధర్మం ఉన్న వాళ్ళైనా ప్రశ్నించాలి కదా. నెక్స్ట్ పిడుగురాళ్ల, నూజివీడు పిడుగురాళ్లలో 33 వైఎస్ఆర్సీపీ, టీడీపీ 0. వైస్ చైర్మన్ పదవి కోసం జరిగిన ఎన్నికలో అడ్డదారిలో టీడీపీ గెలిచింది. నూజివీడు 25 వైఎస్ఆర్సీపీ, 7 టీడీపీ. చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికలో అడ్డదారిలో టీడీపీ గెలిచింది. నెక్స్ట్ బుచ్చిరెడ్డిపాళెం, నందిగామ బుచ్చిరెడ్డిపాళెంలో 18 వైఎస్ఆర్సీపీ, 2 టీడీపీ. వైస్ చైర్మన్ 2 వైస్ చైర్మన్ పదవులకి అక్కడ ఎన్నిక జరిగింది, అడ్డదారిలో టీడీపీ గెలిచింది. నందిగామ 13 వైఎస్ఆర్సీపీ, 6 టీడీపీ. చైర్మన్ పదవికి ఎన్నిక జరిగింది, అడ్డదారిలో టీడీపీ గెలిచింది. నెక్స్ట్ పాలకొండ నగర పంచాయతీ 17 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఉంది, 3 స్థానాలేమో టీడీపీకి ఉంది. చైర్మన్కి ఎన్నిక జరగాల్సి ఉంది. ఇప్పటికే ఆ రిజర్వ్డ్ స్థానంలో ఒక సభ్యురాలను తీసుకెళ్ళి లాక్కొని పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఎన్నిక జరగలేదు, వాయిదా పడుతూ వస్తోంది. తుని మున్సిపాలిటీ ఇప్పుడు చూసాం కదా దృశ్యాలు, ఆ మహిళల ఆవేదన చూసాం కదా, వారి కన్నీరు చూసాం కదా.
వారిని ఏ విధంగా హింసించారో చూశాం కదా. తునిలో 30 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచింది. ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంటోంది వీళ్ళ చర్యలతో. ఈరోజు 0 టీడీపీ. మాకు వైస్ చైర్మన్ పదవి కావాలని పోటీకి వస్తారు. 0 వీళ్ళకు వచ్చింది. 0 గాళ్ళకి ఎలా దక్కుతుంది? ఇది ప్రజాస్వామ్యమా? ఇదేనా ప్రజాస్వామ్యంలో ఉన్నది? అధికారులు, పోలీసులు ఈ గూండాలకు, ఈ రౌడీలకు వత్తాసు పలుకుతూ రెడ్ బుక్ రాజ్యాంగానికి శాల్యూట్ చేసి ఆ 3 సింహాలని పట్టించుకోకుండా అసలు 3 సింహాలు మన నెత్తిన ఉన్నాయన్న విషయాన్ని కూడా మర్చిపోతే ఈ అడ్డదారిలో ఈ రకంగా పదవులు దక్కుతాయి టీడీపీకి లేదా కూటమికి. సనాతన ధర్మం గురించి మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారే మాట్లాడాలి. ఈ ధర్మం గురించి ఆయన ఏం మాట్లాడతారో కూడా ఒకసారి చర్చిద్దాం.